హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈ వీడియో ఏంటంటే, మన ఇంటి ముందు వేసే ముగ్గు మనకి శుభంతో పాటు ఒక 4 గ్రహాలకి రెమెడీగా పనిచేస్తుంది అంటే మీరు నమ్ముతారా? సో ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. సో ముగ్గు లేదా రంగోలి అని పిలువబడే ఈ యొక్క ముగ్గుని మన ఇంటి ముందు వేయటం వల్ల ఆధ్యాత్మిక శక్తులకి ఒక ఆహ్వానం కిందను, ఇంటికి ఒక శుభప్రదంగాను ప్రాముఖ్యత ఉందన్నమాట. దీని వెనకాల వేద జ్యోతిష శాస్త్రంలో కూడా కొన్ని గ్రహాలకి రెమెడీ అనేది చెప్పడం జరిగింది. అసలు ముందుగా రంగోలి అంటే ఏంటి? సాంప్రదాయంగా మహిళలు ఇంటి ముందు లేదా ఇంటి ప్రాంగణంలో లేదా దేవాలయాల్లో ఈ ముగ్గు అనేది వేస్తూ ఉంటారు. ఈ ముగ్గు అనేది ఎలా ఉంటుందంటే నక్షత్ర ముగ్గు, లేదంటే పవిత్ర చిహ్నాలు, పుష్పాలుతో ఈ ముగ్గు అనేది వేస్తారు. ఇది ఒక ఆర్ట్ అనమాట. ఈ ముగ్గు వేయటం అనేది దాదాపు మహిళలందరూ వేస్తున్నారు. చాలామంది మోడర్న్ మహిళలు చెప్పే వాళ్ళకి ఈ ముగ్గు వేయటం అనేది రాదనమాట. ఇది ఒక ఆర్ట్. ఇన్ని చుక్కలతో ఇంత ముగ్గు వేయాలి, ఈ ముగ్గు ఇన్ని చుక్కలతో వస్తుంది అనేది మన సంక్రాంతి ఆ టైంలో ఆడపిల్లలు, మన ఇంట్లో ఆడపిల్ల పడే కష్టాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ ముగ్గు అనేది ఆ ఒక గృహానికి శుభాన్ని, ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని ఇంటి ముందుకు తీసుకురావడానికి మన హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మన సాంప్రదాయం ప్రకారం ఏం చెప్పారంటే, ఒక ఇంటి ముందు కనుక ముగ్గు ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఆ ఇంట్లో ఇల్లాలు అతిథులను ఆహ్వానించి అతిథులకి మర్యాద చేయడానికి రెడీగా ఉందని. సో పూర్వకాలంలో అంటే మనం వెనక్కి వెళ్తే సాధువులు, సన్యాసులు లేదా విద్య నేర్చుకునే విద్యార్థులు అంటే వేద విద్య అభ్యసించే విద్యార్థులు ఏం చేస్తారంటే, వాళ్ళు గురువు గారి దగ్గర తినరనమాట. వాళ్ళు భిక్షాటన చేసి ఆ భిక్షాటన చేసిన వచ్చిన వస్తువులతో గురువుగారికి ఇచ్చి గురుపత్ని వాళ్ళకి వండి పెట్టేదన్నమాట. సో ఈ సాధువుల కాళ్ళకి ఏం చెప్పేవాళ్ళంటే, గురువు గారు మీరు ఏదైనా ఇంటికి వెళ్తే ఏ ఇంట్లో భిక్ష అడగాలంటే, ఇంటి ముందు ముగ్గేసి ఉందో ఆ ఇంటికి వెళ్ళి మీరు భిక్ష అడగండి. ఎందుకంటే ఆ ఇంటి ఇల్లాలు మీకు అతిథి మర్యాదలు చేయటం కానీ భిక్ష చేయడానికి కానీ ఉందన్నమాట. ఇంటి ముందు ముగ్గు లేదంటే అక్కడ ఇంట్లో స్త్రీమూర్తి లేదు అని అర్థం వచ్చేలాగా మన జ్యోతిషశాస్త్రం చెప్పారనమాట. సో ఇది ఆధ్యాత్మికంగా ఉన్న రహస్యం ముగ్గుకి. అలాగే శుద్ధి, పవిత్రత. సో మనకి మోడర్న్ వరల్డ్లో చెప్తూ ఉంటారు, ఒక వస్తువుని అక్కడే పెట్టి కొన్ని రోజులు తీయకపోతే అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుందని. సో ఇంటి ముందు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడానికి ఈ ముగ్గు అనేది ఉదయాన్నే లేచి ఆడవాళ్ళు వేయాలి అనే ఆచారాన్ని పెట్టారనమాట. అది ఆడవాళ్ళకి పనిష్మెంట్ గాను ఆడవాళ్ళకి ఒకరికి ఇచ్చిందని కాదు. సో దేవాలయాల్లో కూడా మగవాళ్ళు కూడా ముగ్గులేసే సందర్భాలు ఉంటాయి. అక్కడ జరిగే ఒక ఉత్సవాన్ని బట్టి, ఆటలు బట్టి దేవతా చిహ్నాల్ని ఆ ముగ్గు కింద వేయటం అనేది జరుగుతుంది. ఈ ముగ్గు వేయటం అనేది ఏంటంటే రోజువారీ పనుల్లో ఒక ఆధ్యాత్మికతని జోడించడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ ముగ్గుకి, రంగోలికి ఆధ్యాత్మిక పరంగా ఉన్న అర్థము కానీ నిగూఢ రహస్యం కానీ. తర్వాత ఈ రంగోలి వాడే చిహ్నాలు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. ఎక్కువగా ఈ ముగ్గుల్లో ఎక్కువగా వేసేది ఏంటంటే స్వస్తిక్ వేస్తూ ఉంటారు. ఈ స్వస్తిక్ అనేది మంగళకరమైన చిహ్నం అనమాట. ఇంటి ముందు కూడా వేసుకుంటూ ఉంటాం, గుమ్మాలకి వేస్తూ ఉంటాం. ఈ స్వస్తిక్ చాలు ఇంటికి శుభం ఇవ్వటానికి అని మనకి వేదాల్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే పద్మము లేదా కమలము. ఈ పద్మం కానీ కమలం కానీ మనకి లక్ష్మీదేవి నివాస స్థానాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అలాగే చక్రాలు వేస్తారు. ఈ చక్రాలు ఏంటంటే ఒక సమతుల్యతని లేదా సృష్టి యొక్క శక్తిని తెలియజేయడానికి ఈ చక్రం ముగ్గు అనేది చూస్తుందన్నమాట. అలాగే పుష్పాల యొక్క రూపాలు లేదంటే ఫ్లవర్స్ ఇలాంటివి వేయడం వల్ల ఏంటంటే ప్రకృతి సౌందర్యాన్ని మనము ఆ ముగ్గులో చూపించడం ద్వారా ప్రకృతి కనెక్ట్ అవుతాము. లేదా దేవత యొక్క కరుణ పొందడానికి ఈ ముగ్గు అనేది ఈ పుష్ప రూపాల్లో వేయటం వల్ల ఆ దేవత యొక్క కరుణ కూడా పొందుతుంటాం. అలాగే ముగ్గులో వాడే మెటీరియల్ పిప్పలాది యజ్ఞం అని అంటారనమాట. సో పూర్వకాలం ముగ్గు దేంతో వేసేవాళ్ళు అంటే బియ్యపు పిండితో వేసేవాళ్ళు. సో ఈ బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల రహస్యం ఏంటంటే, ఆ బియ్యపు పిండికి నల్ల చీమలు కానీ పశుపక్ష క్రిమికాలు అంటారు, చిన్న చిన్న జీవులు, ఆ చిన్న చిన్న జీవులు చేతి తింటాయని. సో అలా ఆ బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల ఏంటంటే శనికి ఒక రెమెడీ కింద పనిచేస్తుంది. ఎందుకంటే శనికి ఈ చిన్న చిన్న జీవులకి ఆహారం పెట్టేవాళ్ళకి ఇష్టం. అలాగే శనివత్ రాహు అన్నారు, రాహు కూడా ఇది ఒక రెమెడీగా పనిచేస్తుంది. చూడండి, మన ఇంట్లో ఉండే ఇన్ని రెమెడీస్ చేసుకోవచ్చు. సో జ్యోతిష్ శాస్త్ర ప్రకారము
వాస్తులో కూడా చెప్పింది ఏంటంటే ఒక ఇంటికి శుద్ధి చేసి ముగ్గేయటం వల్ల అంటే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో కనుక ఆ ఇంటి ఆ ఇల్లంతా చుమ్మి ముగ్గు వేయటం వల్ల ఏంటంటే సూర్యశక్తి అనేది ఇంట్లోకి వస్తుంది. అలాగే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఆహ్వానించబడుతుంది. ఆ తర్వాత మనకి జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడికి ఒక కారకత్వం చెప్పారు. అది ఏంటంటే కళా సౌందర్యం ఐశ్వర్యానికి అధిపతి. అంటే ఒక కళ రావాలన్నా సౌందర్యం రావాలన్నా దానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రంగురంగుల ముగ్గులు వేయటం వల్ల ఏంటంటే శుక్రగ్రహం యొక్క ప్రభావం ఆ ఇంటి మీద పెరిగి ఆ కుటుంబాల ఐశ్వర్యము ఆనందము వృద్ధి చెందుతుందన్నమాట. అలాగే ఒక దేవాలయంలో చిమ్మి ముగ్గేయటం వల్ల మనం వెళ్ళి ఒక దేవాలయాన్ని శుభ్రపరిచి అక్కడ ముగ్గేయటం వల్ల ఏంటంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక మనకి జాతక చక్రం చెప్తారు, ఒక గురుబలం ఉంటే చాలు శుభకార్యాలు జరగాలన్నా ఐశ్వర్యం రావాలన్నా ఒక గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే చాలని. ఇలా ఒక దేవాలయాన్ని శుద్ధి చేసి రోజు ముగ్గు వేయటం వల్ల ఏంటంటే ఆ పర్సన్కి గురుబలం అని పెరుగుతూ ఉంటుంది. అలాగే మన ప్రత్యేక తిథులు నక్షత్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రథసప్తమికి రథం ముగ్గేయటం కానీ, సూర్యుడు యొక్క ముగ్గేయటం కానీ, అలాగే మనకి సంక్రాంతికి రథం ముగ్గేసి దాన్ని తాడుకట్టి తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటివి కూడా ఆ ఇంటికి శుభాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది. సో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏం చెప్పారంటే ఈ ముగ్గేయటం వల్ల ఈ గ్రహాల యొక్క అంటే శని, శుక్రుడు, సూర్యుడు, గురువు ఈ 4 గ్రహాల యొక్క అనుగ్రహం ఆ ఇంటి మీద ఆ ముగ్గు వేసే వ్యక్తి మీద ఉంటుందనేది మనకి చెప్పడం జరిగింది. ప్రాంతాల వారీగా ఈ ఒక ముగ్గురు ఏమని పిలుస్తారు అని చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో దీన్ని చౌక్ పూర్ణ అంటారు, రాజస్థాన్లో దీన్ని మండన అంటారు, బీహార్లో అరిపన, బెంగాల్లో అల్పన, మహారాష్ట్రలో రంగవల్లి, తమిళనాడులో లేదా కేరళలో కోలం అని, ఆంధ్రప్రదేశ్ ముగ్గని, గుజరాత్లో సౌదీ అని పిలుస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన పెద్దలు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గెందుకు వేయమన్నారంటే మనము ఆధ్యాత్మిక శక్తులకు ఆహ్వానం పలకాలి, నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇంటి ముందు ముగ్గు అనేది శుభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషం తీసుకొస్తుంది. కాబట్టి ఇంటి ముందు వేసే చిన్న ముగ్గు మనకి 4 గ్రహాలకు రెమెడీగా పనిచేస్తుంది. మనం ఏదో జాతక ఆగ్రహం బాగాలేదు దిగం తిరిగే కన్నా ఒక 4 గ్రహాలు ఇంటి ముందు ముగ్గు వల్ల వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంటి ముందు ముగ్గు ఇంటి లోపల శుభాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.